హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మేము ధర్మస్థలంకి మార్నింగ్ 8:30కి అయితే రీచ్ అయిపోయామండి. నిజంగా చెప్తున్నాను, అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే నాకైతే ధర్మస్థలంలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతానా అనేసి. ధర్మస్థలం వెళ్ళాలన్నది నాకు 14 ఇయర్స్ ఒక కళగా ఉండిందండి. ఆ 14 ఇయర్స్ కల్లా నెరవేరుతోంది కదా, మరి ఇంకెంత ఎగ్జైటింగ్గా ఉంటానో మీరే చెప్పండి. చాలా చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు అక్కడ అడుగు పెడతానా అక్కడ అని. నా మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నిసార్లు మా వారు తీసుకెళ్తా అన్నారు, కానీ అదేంటో నుండి మాకైతే అస్సలు కుదరలేదనమాట వెళ్ళడానికి. ఇంకా ఏం చేస్తాం, అది ఎప్పుడు వెళ్ళాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే వెళ్తాం కదా. ఇంకా ఆ గడియ ఇన్ని ఇయర్స్కి అయితే వచ్చిందనమాట నాకు. ఇంకా 8:30 కల్లా రీచ్ అయ్యామని చెప్పాను కదా. ఇంకా ముందుగా టిఫిన్ అయితే చేసుకున్నామండి. చాలా ఆకలిగా ఉంది అప్పటికే అందరికీ. ఇంకా టిఫిన్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి నేత్రావతి నది దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా స్నానం చేసుకుని మళ్ళీ దర్శనానికి అయితే వచ్చాము. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ క్యూ లైన్స్ అన్నీ చూసి నేనైతే అదేంటి ఇంత ఖాళీగా ఉంది, దర్శనం చాలా త్వరగా అయిపోతుందేమో మాకు అని అయితే అనుకున్నాను అన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీరు వీడియో చివరి దాకా చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా మేమందరము హ్యాపీగా చాలా ఖాళీగా ఉంది, ఇంకా హ్యాపీగా వెళ్ళొచ్చులే అని మాట్లాడుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ట్విస్ట్ ఏంటన్నది అప్పుడు అర్థమైంది నాకైతే. ధర్మస్థలం వెళ్ళినప్పటి నుంచి ఆ శివయ్యని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా, ఆ మంజునాథేశ్వరుని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా అని అయితే చాలా చాలా ఆశగా ఉండిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఎంత వెళ్తూ ఉన్నా సరే చాలా ఖాళీగా అయితే అనిపించిందండి. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఎవరికైనా అంతే కదండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా ఖాళీగా ఉందంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే దర్శనం ఫ్రీగా హ్యాపీగా చేసుకోవచ్చు అని మేము అలాగే అనుకున్నాం అన్నమాట. ఇంకా త్వరగా అయిపోతుందేమో దర్శనం అనేసి, కానీ అలా ఏమీ అవ్వలేదండి. దానికైతే చాలా టైమే పట్టింది. కాకపోతే మేము అనుకున్నది రాంగ్ అన్నమాట. ఈ క్యూ లైన్స్ని చూసి ఖాళీగా ఉండటం వల్ల అలా అనుకున్నాము. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు క్యూ లైను, ఇక్కడైతే మనకు ప్రసాదాలన్నీ అమ్ముతూ ఉంటారండి. అక్కడే మనం ప్రసాదం అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనకు చెక్క ఆర్ట్ అండి. ఇదంతా వుడ్ వర్క్ అనమాట. అసలు ఎంత బాగుందంటే నిజంగానే కళ్ళకు కట్టినట్టుగా ఉందండి. అక్కడ అది చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా చూస్తున్నారా, ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు అర్థమైందనమాట మాకు. ఇలా వెళ్తూ ఉంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసారుగా, మాలాగే అప్పుడు అనిపించింది అన్నమాట. బాప్రే, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, ఎవరూ లేరేమో, ఖాళీగా ఉందేమో అనుకున్నాము, దర్శనం త్వరగా అయిపోతుందేమో అని భ్రమపడ్డామని అప్పుడు అర్థమైందనమాట. కాకపోతే మంచిగానే అనిపించిందిలేండి వెయిట్ చేయడం కూడా. ఇక్కడ ఇది ఒక పెద్ద హాల్ అండి. చూస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అసలు. కాకపోతే మనకు అక్కడ హాల్లో వెయిట్ చేస్తున్నా సరే మనకి ఏవైనా కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ తినడానికి అక్కడ దొరుకుతూ ఉన్నాయన్నమాట లోపలనే. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు అది కూడా ఒక మంచి ఇదే కదండి. కొంతమంది ఫుడ్ తీసుకోకుండా ఉంటారు మార్నింగ్ టైంలో, అలాంటి వాళ్ళకు కొంచెం మంచిగా ఉంటుందన్నమాట అక్కడ జ్యూసు ఫుడ్ దొరకడం కూడా. ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, మొత్తం ధర్మస్థలం అంతా అందులో కనిపిస్తుందండి. అందుకే నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట దీన్ని, మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందనేసి. చూడండి, ఇంకా మనకు లోపలికి వెళ్ళే కొద్దీ మొబైల్ అయితే అలా ఉండదండి తీసుకెళ్ళడానికి. అందుకే ఇంకా నేనైతే ఇక్కడ మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇది వీడియో అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కూర్చున్న హాల్ దగ్గర నుంచి లోపల ఎంట్రీ దగ్గర నుంచి అన్నీ మొత్తం మీకు టెంపుల్ అయితే ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది కదా. ఇలా ఉంటుందండి. మీలో ఎవరైనా ధర్మస్థలం వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా. సారీ అండి, ఎందుకో చెప్పనా, కొంచెం హెల్త్ బాగోలేక నా వాయిస్ అయితే చేంజ్ అయ్యింది. ప్లీజ్ 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 అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. ఇంకా అలా
కాసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి దర్శనం అయితే. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ లేచి క్యూలో అయితే నిలబడుతున్నారు. మంచిగానే అయ్యిందండి దర్శనం అయితే, హ్యాపీగా అనిపించింది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వీడియో ఎలా ఉంది అన్నది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చెయ్యట్లేదబ్బా. అలాగే కామెంట్ చేస్తే కదా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఎవరు చూస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది. అందుకే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి, సరేనా? ఇంకా మేము హ్యాపీగా దర్శనం చేసుకుని బయటికైతే వచ్చేసాము.